మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. అర్జునుడు ధైర్యానికి పేరు, భీష్ముడు ప్రతిజ్ఞకు పేరు, ధర్మరాజు నీతికి పేరు. కాని దానగుణమంటే అందరికీ గుర్తొచ్చేది ఒక్క పేరే. ఆ పేరు కర్ణుడు. కర్ణుడు జన్మతః మహావీరుడు. ఆయన సూర్య భగవానుడి కుమారుడు. కాని విధి ఆయన జీవితాన్ని చిన్నప్పటి నుంచే పరీక్షించింది. కర్ణుడు పుట్టగానే కుంతీదేవి భయంతో అతన్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలింది. ఆ చిన్న బిడ్డను అధిరథుడు రాధమ్మ అనే దంపతులు కనుగొన్నారు. వారు ఆ బిడ్డను ప్రేమగా పెంచారు. కర్ణుడు పెద్దయ్యాక ధనుర్విద్య నేర్చుకోవాలని చాలా ఆశపడ్డాడు. అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. కాని సమాజం అతన్ని సూతపుత్రుడు అని తక్కువ చూసింది. ఒకరోజు హస్తినాపురంలో అర్జునుడు తన ధనుర్విద్యను చూపిస్తున్నాడు. అందరూ అర్జునుడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు కర్ణుడు ముందుకు వచ్చాడు. అర్జునుడు చేసినదంతా నేను చేయగలను అన్నాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాని వెంటనే ప్రశ్న వచ్చింది, నువ్వెవరు? నీ వంశం ఏమిటి? కర్ణుడి ప్రతిభను చూడకుండా అతని జన్మను చూసి తీర్పు ఇచ్చారు. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చే కర్ణుడు రాజుగా చేశాడు. ఆ రోజు నుంచి కర్ణుడు దుర్యోధనుని స్నేహితుడయ్యాడు. ఆ స్నేహం కోసం చివరి వరకు నిలబడ్డాడు. కర్ణుడిలో ఒక గొప్ప గుణముంది. ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అని చెప్పేవాడు కాదు. అందుకే అతన్ని దానవీర కర్ణుడు అని పిలిచేవారు. అతను బంగారం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఆభరణాలు ఇచ్చాడు. కాని ఒకరోజు అతని దానగుణం నిజంగా పరీక్షించబడింది. కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడుతోంది. కర్ణుడికి జన్మతః వచ్చిన ఒక వరముంది. అతని శరీరానికి సహజంగా ఉన్న కవచం, కుండలాలు. అవి ఉన్నంతవరకు కర్ణుడిని ఎవ్వరూ సులభంగా ఓడించలేరు. ఇది దేవతలకు తెలుసు. ఇంద్రుడు అర్జునుడి తండ్రి ఒక ఆలోచన చేశాడు. అర్జునుడిని రక్షించాలంటే కర్ణుడి కవచ కుండలాలు తీసుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు ఉదయం కర్ణుడు సూర్యునికి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. రాజా, నాకు ఒక దానం కావాలి అన్నాడు. కర్ణుడు వినయంగా అన్నాడు, బ్రాహ్మణుడా, నీకు ఏమి కావాలి అడుగు. కర్ణుడు ఎప్పుడూ దానం తిరస్కరించాడు. ఆ బ్రాహ్మణుడు అన్నాడు, నాకు నీ కవచం, కుండలాలు కావాలి. ఒక్క క్షణం కర్ణుడు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఆ కవచం, కుండలాలు అతని ప్రాణరక్షణ. అవి లేకపోతే యుద్ధంలో అతనికి ప్రమాదం. కాని కర్ణుడి మనసు మారలేదు. అతను చిరునవ్వుతో అన్నాడు, దానమడిగిన వారికి నేను లేదు అనలేను. అప్పుడు సూర్యభగవానుడు అతన్ని హెచ్చరించాడు. కర్ణా, ఇది సాధారణ బ్రాహ్మణుడు కాదు. ఇతను ఇంద్రుడు. నీ బలాన్ని తగ్గించడానికి వచ్చాడు. కర్ణుడు ప్రశాంతంగా అన్నాడు, తండ్రి, నాకు తెలుసు. అయినా నేను దానం చేస్తాను. ఎందుకంటే నా ప్రాణం కంటే నా మాట నాకు గొప్పది. అలా చెప్పి తన శరీరంతో కలిసిపోయిన కవచాన్ని కత్తిరించి ఇచ్చాడు. కుండలాలను తీసి ఇచ్చాడు. రక్తం కారుతున్నా ముఖంలో బాధ చూపించలేదు. ఇంద్రుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతను ఆశ్చర్యపోయాడు. కర్ణ, నీలాంటి దానవీరుడు ఈ లోకంలో అరుదు. నువ్వు నిజంగా మహాత్ముడివి. ఇంద్రుడు కర్ణుడికి ఒక శక్తివంతమైన ఆయుధమిచ్చాడు. కాని అది ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలిగేది. కర్ణుడు ఆ ఆయుధాన్ని స్వీకరించాడు. కాని తన దానగుణాన్ని మాత్రం ఎప్పటికీ వద్దల్లేదు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మనిషి గొప్పవాడవడానికి జన్మ ముఖ్యం కాదు, ఆస్తి ముఖ్యం. అదవి ముఖ్యం కాదు. మన మాట నిలబెట్టుకోవడం, మన విలువలను కాపాడుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవే నిజమైన గొప్పదనం. కర్ణుడు జీవితంలో చాలా బాధలు చూశాడు. తన జన్మ రహస్యం తెలియక బాధపడ్డాడు. సమాజం తక్కువ చూసింది. కాని అతను తన గుణాన్ని ఎప్పుడూ వదల్లేదు. అందుకే కర్ణుడు ఓడిపోయినా చరిత్రలో అతని పేరు గెలిచింది.